ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము 24వ అధ్యాయము. బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది. మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయకోతులను ఆడిస్తుంది. కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కుపోగు తాకుతుంది. కంచి కామాక్షి నేత్రాల కన్నీరు పొలుకుతుంది. కుంభకోణంలోని ఆలయము కుప్పకూలుతుంది. బనగానపల్లెలో నా ప్రథమ భక్తురాలు అచ్చమ్మ వంశము సర్వనాశనమై వారి వంశం అంతరించిపోతుంది. నారాయణమ్మ వంశస్థులే మఠాధిపతులవుతారు. నువ్వు ఇకనైనా ఈ భ్రాంతిని విడిచిపెట్టు అని చెప్పి గోవిందమ్మ దుఃఖాన్ని పోగొట్టారు. సమాధికి ముందు కాలజ్ఞానము. నేను పుట్టబోయే సమయంలో అనేక నక్షత్రాలు భూమిపైన రాలుతాయి. 7 గ్రామాలకు ఒక గ్రామం అవుతుంది. అంటే ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుంది. ఆ సమయంలో లక్షలాది పశువులు మరణిస్తాయి. ధూమకేతువు అనే నక్షత్రం పుడుతుంది. చిన్న చిన్న పాలెగాళ్ళు సామ్రాజ్యాలు అంతమైపోతాయి. ఎర్రబోయిల జీవన విధానాలను వీరు అనుసరిస్తారు. విరోధనామ సంవత్సరంలో లింగాలపాటిలో ఒక శక్తి పుడుతుంది. ఆ శక్తి అంకమ్మ అనే పేరుతో లోకమంతా సంచరించి దగ్ధం చేసి తిరిగి నందికొండ వస్తుంది. పింగళనామ సంవత్సరంలో ధూమకేతువు నక్షత్రం పుట్టి అదృశ్యమవుతుంది. గొప్ప దేశాలు దేవాలయాలు నశిస్తాయి. సిద్ధాత్రి నామ సంవత్సరంలో అద్దంగి సీమలో భూమి వణుకుతుంది. రౌద్రనామ సంవత్సరాన ఆషాఢమాసంలో మహాధ్వని చేస్తూ నక్షత్రాలు రాలుతాయి. అప్పుడు పర్వత గుహలో ఉదకపానీయాలు తయారు చేస్తారు. బంగాళాదేశంలో కాళీ ప్రత్యక్షమై శక్తిరూపి అయి రక్తం గబగబా తాగుతుంది. బెజవాడ గోలుకొండంత పట్నం అవుతుంది. మేఘము అగ్నిసర్పాకారంగా వచ్చి ధ్వనులు చేస్తాయి. పిడుగులు శ్రీశైలాన నంది చెరువులో ఆరిదొండ చెట్టు పుడుతుంది. భ్రమరాంబ గుడిలో మొసళ్ళు చొరబడడంతో గుడి పాడుబడిపోతుంది. ఈశాన్యంలో పాతాళగంగా కృంగి మల్లికార్జునుడు అదృశ్యమవుతాడు. పాతాళగంగలో శాపవశాత్తు ఉన్న చంద్రగుప్తునికి కలికి అవతార పురుషుని పాదము సోకి శాప విముక్తుడవుతాడు. ఆకాశాన విషగాలి పుట్టి ఆ గాలి వల్ల రోగాల వల్ల జనులు నశిస్తారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుళ్ళో ముసళ్ళు ప్రవేశించి 3 రోజులు పూజలు లేక తలుపులు మూసి ఉంచుతారు. గరుడధ్వజంలో ఓంకారనాదాలు పుడతాయి. తిరువళ్ళవరు వీరరాఘవ స్వామికి చెమటలు పడతాయి. ఆకాశాన 3 నక్షత్రాలు ఉదయించి కనిపించకుండానే అదృశ్యమవుతాయి. ఆనందనామ సంవత్సరంలో శ్రీశైల మల్లికార్జునుడు ఉత్తరాన వింధ్యాపర్వతాలకు పోయి నిజరూపం చూపుతాడు. అప్పుడు ఆ రాజ్యం తల్లడిల్లిపోతుంది. దేశాన కొత్త కొత్త జాతులు పుట్టుకొస్తాయి. అన్ని కులాల వారు మద్యపాన ప్రియులవుతారు. రాజులకు రాజ్యాలు ఉండవు. వ్యవసాయ వృత్తినే అవలంబిస్తారు. అన్ని జాతుల వారు వింత వింత వస్త్రాలు ధరించారు. బ్రాహ్మణులకు పీటలు, ఇతరులకు మంచాలు వస్తాయి. బ్రాహ్మణులు విదేశీ విద్యలు, విజ్ఞానానికి భూములను అమ్ముకుంటారు. ప్రభుత్వ బంట్లుగా ఉద్యోగాలు చేస్తూ బ్రతుకుతారు. జీవనోపాధి కోసము ఏ వృత్తినైనా చేసే స్థితికి వస్తారు. పౌరోహిత్యం కూడా కొనసాగక బ్రాహ్మణులు బాధలు పడతారు. విదేశీ విజ్ఞానము విద్యలు నేర్చుకుంటారు. ఉద్యోగాలలో, వ్యాపారాలలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము అధ్యాయం 24 సంపూర్ణము.